నెక్స్ట్ ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు అసలు హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు RRR వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ దూరం వరకు మనము ఇన్వెస్ట్ చేయొచ్చు రీజనల్ రింగ్ రోడ్ నుంచి? రీజనల్ రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ రేడియస్ వరకు కొనొచ్చు. గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? ఎలా ఉంది అమరావతిలో రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అయితే లాస్ట్ ఇంతకు ముందు ఉన్న దానికంటే సో అట్ ప్రజెంట్ ఏ రకమైన ప్రాపర్టీకి డిమాండ్ ఎక్కువ ఉంది? లైక్ ఫ్లాట్సా, ప్లాట్సా, విల్లాసా? ఇప్పుడున్న మార్కెట్లో చాలా స్టేబుల్గా నడిచేది అయితే, అంటే నేను అన్నిటినీ కంపేర్ చేసిన, బట్ స్టేబుల్ మార్కెట్, ఏం టెన్షన్ లేదు, మినిమం ఇన్కమ్ వస్తుంది, మినిమం రొటేషన్ నడుస్తుంది. అంటే సో ఎక్కువ ఒక లంసమ్ అమౌంట్ ఉంది అనుకుంటే ఒక చోటే మొత్తం ఇన్వెస్ట్ చేయడం బెటర్, లేకపోతే అక్కడక్కడ ఆల్ డైరెక్షన్స్, హైదరాబాద్ చుట్టుపక్కల డైరెక్షన్స్ అన్ని ఇన్వెస్ట్ చేయడం బెటర్? అది డిపెండ్స్, కస్టమర్ రిక్వైర్మెంట్, కస్టమర్ ప్లాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సో నెక్స్ట్ ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు అసలు హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు RRR వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ దూరం వరకు మనము ఇన్వెస్ట్ చేయొచ్చు రీజనల్ రింగ్ రోడ్ నుంచి? రీజనల్ రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ రేడియస్ వరకు కొనొచ్చు. గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? 5 కిలోమీటర్ వరకు ఇంకా మేము HMDA లిమిట్స్ పెంచుతాము అంటున్నారు. కానీ ఆ ఒక్క రోడ్డునే ఇంకోటి చెప్తున్నా, ఈ మెయిన్ రోడ్లు ఏవైతే వస్తున్నాయో ఇక్కడ ఇంకో భ్రమ కూడా ఉంది చాలా మందికి. ఇట్లకైనా రోడ్ పోతుంది, ఇగో ఇట్లకైనా రోడ్ పోతుంది అంటారు చాలా మంది. గట్లకైనా రోడ్ పోతే మనకి ఇంపార్టెంట్ కాదు, ఆడ ఆగాలే పబ్లిక్, ఆడ దిగాలే పబ్లిక్. ఓఆర్ఆర్ ఉంది, ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నంత మాత్రాన కూడా అన్ని చోట్ల అన్నిసార్లు దన్నమని పెరగవు. ఎగ్జిట్ పాయింట్స్, ఎంట్రీ పాయింట్స్ ఉండాలి. అది లేకపోతే ఈడికని పక్కకైనా రోడ్ పోతే ఏం లాభం? అది చూసుకోవాలి. సో ఆ ఎగ్జిట్ పాయింట్ కి, ఎంట్రీ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటున్నాం అన్నది కూడా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి మనకి ఇప్పుడు RRR వరకు ఏవైతే రేడియల్ రోడ్స్ ఉన్నాయో, ఈ రేడియల్ రోడ్ ని బేస్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఓఆర్ఆర్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మున్సిపాలిటీ లిమిట్స్ లో మనకి హైవేస్ కి దగ్గరగా, టౌన్ కి దగ్గరగా, కొంచెం ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ దగ్గరగా ఉందో అక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి గవర్నమెంట్ ప్రపోజల్స్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉందో అలాంటి ఏరియాలో కొనండి. డబ్బుల విషయంలో, ప్రైస్ విషయంలో మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ రోజు మీకున్న స్థితిని బట్టి, ఈ రోజు మీకున్న పరిస్థితిని బట్టి మీరు ఇవాళ రేటు తగ్గితే చాలు, తక్కువకి వస్తే చాలు, ఆఫర్ వస్తే చాలు, డిస్కౌంట్ వస్తే చాలు, గోల్డ్, సిల్వరు, బ్యాంకాక్ ట్రిప్, బైకులు, కార్లు వస్తే చాలు అనుకోకండి. ఇవాళ మీ పరిస్థితి ఇట్లుంది, రేపు ఇట్లనే ఉండదు కదా. రేపు ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు, ఎప్పుడు మీ దగ్గర ఇంకో 4 డబ్బులు వస్తే తెలియదు. అప్పుడు మనం అప్పుడే ఇంకొంచెం డేర్ చేస్తుంటే బాగుంటుండే, అప్పుడే ఇంకొంచెం 2 రూపాయలు ఎక్కువ పెట్టుంటే బాగుంటుండే అన్న రీగ్రెట్ లో మీరు ఉండొద్దు. కాబట్టి మీరేం చేయాలంటే రైట్ ప్రాపర్టీస్ ని చూసి రైట్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ఎలా ఉండాలి? 2 రూపాయలు ఎక్కువైనా సరే, 1 రూపీ ఎక్కువైనా సరే, బ్రాండెడ్ అనేది కొంచెం బ్రాండెడే ఉంటుంది. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఉన్నది కొనుక్కుంటే రేపు అమ్మడానికి కూడా మీకు ఇలాంటి ఇబ్బంది లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు కొనుక్కోని ఎప్పుడు అవసరం వచ్చినా ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి. ఎప్పుడు మార్కెట్లో పెట్టినా కూడా సేల్ అయ్యేటట్టు ఉండాలి. అవి చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఓఆర్ఆర్ నుంచి ఇంకో రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఇంకో 10 to 20 కిలోమీటర్ రేడియస్ లో డెవలప్మెంట్కి ఎక్కడ స్కోప్ ఉందో అక్కడ ఏరియాలో ఎక్కడైనా కొనొచ్చు. ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఎలా ఉంది అమరావతిలో రియల్ ఎస్టేట్? సో నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన వాళ్ళైతే రియల్ ఎస్టేట్ అయితే లాస్ట్ ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ చాలా బాగుంది, చాలా స్పీడ్గా ఉంది అని అయితే లేదు. సో రియల్ ఎస్టేట్ అనేది మంచిగానే గ్రోత్ అవుతుంది. అండ్ అమరావతి అనేది ఇప్పుడే కొత్త బేబీ, ఇప్పుడే కొత్తగా క్యాపిటల్ గా డెవలప్ అవుతుంది. కాబట్టి కోర్ ఏరియా నుంచి 20-30 కిలోమీటర్ రేడియస్ లో మీ బడ్జెట్ లో ఎక్కడ దొరికితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి, ఓవర్ నైట్ లో పెరుగుతాయి, రేపు పొద్దుగల పెరుగుతాయి, డబల్ అయిపోతుంది అంటలే. ప్రాక్టికల్ గా మీరు అక్కడ ఏరియా ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది చూసి దాని తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచర్ లో అమరావతిలో కూడా ఖచ్చితంగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో కొనాలా లేకపోతే అమరావతి కొనాలా? ఆంధ్రాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ నన్ను ఎవరు అడిగినా అదే చెప్తా, హైదరాబాద్ లోనే కొనండి అని చెప్తా. ఎందుకంటే ఖచ్చితంగా వస్తుంది. సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్న చూడాలి. సాచురేషన్ పాయింట్ అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి, అవి ఎవర్ గ్రీన్, అవి దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు దానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చినాక సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత రేట్లు స్పీడ్గా పెరగవు.
గజం నేను 80,000 కొన్నా. ఇప్పుడు మంచి మంచి లొకేషన్లో హైదరాబాద్లో తీసుకుంటే నాకున్న నాలెడ్జ్లో నేను చూసినవి 60 నుంచి 80,000 పెడితే మంచి ప్లాట్లు దొరుకుతాయి, మంచి ఏరియాలో దొరుకుతాయి. అవి 80,000 1,00,000 రూపాయల దాకా అవుతాయి, ఈజీగా అవుతాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అది దాటిపోవాలంటే కష్టం. అది దాటిపోయేది ఎక్కడ? కొన్ని ఏరియాస్లో పోతుంది, కొన్ని మెయిన్ జంక్షన్లోనే వెళ్తుంది, అన్ని చోట్ల కాదు. కాబట్టి అవి చూసుకొని మనం కొనాలి. సాచురేషన్ కోసం అంటే మనం ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమే చూస్తున్నాం అనుకుంటే కనుక గో అవుట్, బయటికి వెళ్ళండి. లేదు మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఏదైనా కమర్షియల్గా డెవలప్ చేయాలి, ఇక్కడ ఏదైనా దీన్ని బిల్డ్ చేసుకోవాలన్నప్పుడు మీరు లోపలే కొనుక్కోవచ్చు. ఎంత మార్కెట్ సాచురేషన్ అయినా మినిమం మనం పెట్టింది అయితే మనకు వస్తుంది, దాని నుంచి మనకి రెగ్యులర్ రొటేషన్ అనేది నడుస్తుంది. కాబట్టి ఈ పారామీటర్ని బేస్ చేసుకొని ఇది పర్సన్ టు పర్సన్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఇదే రైట్ ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు. సో అట్ ప్రెసెంట్ ఏ రకమైన ప్రాపర్టీకి డిమాండ్ ఎక్కువ ఉంది? లైక్ ఫ్లాట్సా, ప్లాట్సా, విల్లాసా, కమర్షియల్ స్పేసెసా? ఇలా ఇప్పుడున్న మార్కెట్లో చాలా స్టేబుల్గా నడిచేదైతే, అంటే నేను అన్నిటిని కంపేర్ చేసిన, బట్ స్టేబుల్ మార్కెట్, ఏం టెన్షన్ లేదు, మినిమం ఇన్కమ్ వస్తుంది, మినిమం రొటేషన్ నడుస్తుంది అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ ఉంది. ఓపెన్ ప్లాట్లు ఏంటంటే ల్యాండే కదా, దానికి ఏం ఖర్చు లేదు, మహా అయితే గడ్డి చెట్లు మొలుస్తాయి, బ్లేడ్ కొడితే సెట్ అయిపోతుంది అన్ని. కాబట్టి ఓపెన్ ప్లాట్ మార్కెట్ అనేది కొంచెం స్టేబుల్ ఉంది, మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది కొంచెం సేల్స్ అనేది గత 2-3 మంత్స్ నుంచి మెల్లిమెల్లిగా పికప్ అవుతున్నాయి, బట్ ఇంకా పూర్తి స్థాయిలో అని ఏం కాలేదు, ఇంకా ఇట్ టేక్ సమ్ టైం, బట్ అది కూడా బాగానే ఉంది. అండ్ విల్లాస్ అనేది ఏంటంటే దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే పీపుల్ అలాంటి వాళ్ళే ఉంటారు, అంత అమౌంట్ ఎఫర్ట్ చేసే వాళ్ళే అందులో వెళ్తారు. కాబట్టి ఈ వీటితో పోల్చుకుంటే ఇవి కూడా బాగానే ఉన్నాయి. కమర్షియల్ స్పేస్ మంచిగానే ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. నన్ను అడిగితే అన్ని మంచిగా ఉన్నాయని చెప్తాం మేము, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్ని బాగుండాలని కోరుకునే వ్యక్తులం కాబట్టి. సో అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఎవరు లాస్ట్లో అమ్ముకోరు. ఇది సింపుల్ ఫండా, ఇది బేసిక్ నాలెడ్జ్, బేసిక్ మనకు అందరికి అర్థం కావాల్సింది. కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఓపెన్ ప్లాట్ రంగం అనేది ఇంకొంచెం బెటర్ ఉంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి మార్కెట్ మొత్తంలో కూడా, ఎందుకంటే ప్లాట్లు అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే పెద్ద టెన్షన్ లేదు, అప్రూవల్ టైం ఉంది, వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్ కస్టమర్ ఎట్లయితే వచ్చి కొంటూ ఉంటారో అట్లా డెవలప్మెంట్ చేస్తూ పోతారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవాళ కాకపోయినా రేపు మార్కెట్ పికప్ అయినప్పుడు 2 రూపాయలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళైనా ఏం చేస్తారు, అక్కడ నుంచి ఫైనాన్స్కి ఇబ్బందులకు తెచ్చినా కూడా మినిమం రొటేషన్, మినిమం వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని ఎంత వీలైతే అంత కస్టమర్కి బెనిఫిట్ చేసే విధంగానే సేల్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైం అనేది మంచి మార్కెట్. ఈ టైంలో మీరు ఎక్కడ కొనుక్కున్నా మీకు ప్రాఫిటే. ఐదర్ మీరు కమర్షియల్, ఓపెన్ ప్లాట్, ఫ్లాట్, విల్లాస్, ఎక్కడ ముట్టిందల్లా బంగారమే, పట్టిందల్లా బంగారమే అంటే ఈ టైం. కాబట్టి ఈ టైంలో ఏదైనా కొనొచ్చు. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఒక 30 lakhs ఉంది, వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు చెప్పే బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఓపెన్ ప్లాట్స్ అన్నిటికంటే బెస్ట్, ఎందుకంటే తలకాయ నొప్పులు ఉండవు, టెన్షన్లు ఉండవు, క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ వస్తాయి, మంచి లేఅవుట్లు వస్తాయి. 30 లక్షలు అయితే ఎకరం రాదు కదా మీకు, వస్తుంది. ఎక్కడ వస్తుంది? సిటీ నుంచి 100-150 కిలోమీటర్ దాటి బయటకు పోవాలి, అది అవసరం లేదు, అది రిస్క్ ఓరియంటెడ్. పోనీ ఎకరమే కొందాం అనుకున్నాం, దానికి సెక్యూరిటీ ఎవరు చూడాలి, దానికి అంత డెవలప్మెంట్లు కథ అవుతాడు, మనం లేకపోతే వాడు జరగా వీడి జరగా అక్కడ మొత్తం చేస్తాం. ఎకరం 30 లక్షల్లో అయితే రాదు కదా ఇప్పట్లో, అంత ఈజీగా రాదు, దొరికినా కూడా ఎక్కడో లోపల ఉంటుంది అది కూడా. ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్ టైంలో కొన్ని సెర్చ్ చేసిన నేను తెలుసుకున్నది ఏంటంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 100-150 కిలోమీటర్ రేడియస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్ ఉంది. ఆ బీటీ రోడ్కున్న ప్లాట్ ఏవి కూడా, అంటే ల్యాండ్స్ ఏవి కూడా ఎకరం వాల్యూ 40-50 లక్షల కన్నా తక్కువ లేదు వరస్ట్ కేసులో, అది మినిమం ప్రైస్ ఉంది. అంతకన్నా తక్కువ అంటే వాళ్ళకి రోడ్ లేనిది, దారి లేనిది ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్త రూల్ తీసుకొచ్చింది, వెనకాల రైతులకు కూడా ఒకవేళ రోడ్ లేకపోతే ముంగట ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోడ్ ఇవ్వాల్సిందే. ఇడవను కంచేస్తా అది ఇస్తా అంటే నడవదిగా. కాబట్టి అక్కడ వెళ్ళి కూడా కొనొచ్చు, బట్ అదేంటంటే కొంచెం లాంగ్, చాలా రిస్క్ ఓరియంటెడ్ ఉంటుంది. మనమే చూసుకోవాలి, మనమే అన్ని చేయాలంటే అక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఆ టెన్షన్స్, ఆ ఇబ్బందులు ఉండొద్దంటే 30 లక్షల్లో మీకు డిటిసిపిలో కానీ హెచ్ఎండిఏలో కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ఓపెన్ ప్లాట్స్ వస్తాయి. అవి కొనుక్కుంటే కొంచెం గ్రోత్ అవ్వడానికి, అప్రిషియేషన్ రావడానికి ఫాస్ట్ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్కు ఉండే డిమాండ్ అగ్రికల్చర్కి ఉంటుంది, రెసిడెన్షియల్కి ఉండే డిమాండ్ రెసిడెన్షియల్కి ఉంటుంది, కమర్షియల్కి ఉండే డిమాండ్ కమర్షియల్కి ఉంటుంది. సో ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే కమర్షియల్లో కూడా చాలా మంది ఏంటంటే చాలా రెంట్లు ఎక్కువైపోతున్నాయని చెప్పడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఈ పర్టికులర్ ఏరియా అనే కాకుండా ఆల్మోస్ట్ సిటీ మొత్తంలో కూడా ఇప్పుడు డిజిటల్ అయింది కాబట్టి కొంచెం ఆఫీస్ స్పేసెస్ ఇవన్నీ కూడా చూసుకొని మనం ప్లాన్ చేయాలి. లేదు అనుకుంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నాం మేము, ఫస్ట్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక 30 lakhs సేఫ్ ఉండాలి, బ్యాంక్ లో పెట్టిన దానికన్నా రూపాయి ఎక్కువ రావాలి, సేఫ్ ఉండాలి, ఎప్పుడు అమ్ముకున్నా సేల్ అయ్యేటట్టు ఉండాలంటే ఓపెన్ ప్లాట్ ఈస్ ద బెస్ట్. ఐదర్ హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి, ఈ 2 లేఅవుట్లో మీరు ప్రిఫర్ చేసి మంచి డెవలపర్ దగ్గర, మంచి బిల్డర్ దగ్గర
మీరు కొంటే గనక ఫ్యూచర్లో సేఫ్ ఉంటుంది, ఎక్కువ అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ ఒక లంసమ్ అమౌంట్ ఉంది అనుకుంటే ఒక చోటే మొత్తం ఇన్వెస్ట్ చేయడం బెటర్, లేకపోతే అక్కడక్కడ ఆల్ డైరెక్షన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల డైరెక్షన్స్ అన్ని ఇన్వెస్ట్ చేయడం బెటర్? అది డిపెండ్స్, కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ ప్లాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకసారి ఒక మంచి హాట్ ప్రాపర్టీ దొరికింది ఫర్ ఎగ్జాంపుల్, అది మంచిగా గ్రోత్ అవడానికి స్కోప్ ఉంది అన్నప్పుడు ఏంటంటే అలాంటివి కొంచెం గజాలు ఎక్కువ ఉన్నాయి, ₹1 కోటి 2 కోట్లు అవుతుంది అన్నప్పుడు మనం చూడొచ్చు ఇది హాట్స్పాట్గా మారడానికి స్కోప్ ఉంది, ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ రావడానికి స్కోప్ ఉంది, ఇది గ్రో అవడానికి స్కోప్ ఉంది అన్నప్పుడు ఒకటేసారి ఒక దగ్గరైనా పెట్టవచ్చు. లేదు మనం ప్లాట్ల లెక్కన దీన్ని ముక్కలు ముక్కలు చేసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడో విత్తనం అక్కడో విత్తనం నాటుకుందాం అనుకుంటే కనుక మనం ఏం చేయాలి, మీరు అన్నట్టుగా ఈ హైవేలో 200 గజాలు, ఆ హైవేలో 200 గజాలు, ఆ హైవేలో 200 గజాలు కొని పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి తక్కువ ఎక్కువ అయినా కూడా మీకు మినిమం ప్రాఫిట్లో ఉంటారు అనమాట. సో అది మన రిక్వైర్మెంట్ని బట్టి మన దగ్గర ఉన్న పర్పస్ని బట్టి డివైడ్ చేసుకోవచ్చు. అలా మనం ఎక్కడ చేసుకున్నా కూడా సేఫ్ ఉంటుంది, దాంట్లో అయినా ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.